కొత్తగా డెలివరీ అయిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే వాళ్ళకి ఫస్ట్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవాలి, బేబీతో పాటు లేచి వాళ్ళకి పాలు ఇవ్వాలి, స్లీప్ సరిగ్గా ఉండదు, అన్ని సైకిల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్. అంటే మనం ప్రెగ్నెంట్ అవ్వక ముందు వెయిట్ తక్కువ ఉంటాము, సడన్ గా మనం బ్లోటెడ్ అయిపోతాం, ఇంత లావ్ అయిపోతాం అని చెప్పి చాలా మంది టెన్షన్ పడతారు. హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈ రోజు మనం దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెద్ద యుద్ధమే చేసాం డెలివరీ అయిపోయిన తర్వాత. సో దీనికి ఏంటంటే యాంపుల్ రెస్ట్ ఇవ్వండి బాడీకి, 6 వీక్స్ రికవరీ టైం ఇవ్వండి. 6 వీక్స్ అయిన తర్వాత మాత్రమే మనము బేసిక్ గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అని సింపుల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాతది మోస్ట్ ఇంపార్టెంట్ డైట్. ఇప్పుడు క్రాష్ కోర్స్ లాగా సడన్ గా వెయిట్ తగ్గాలని ఎప్పుడు ట్రై చేయొద్దు, స్లోగా తగ్గండి. వాటర్ బాగా తీసుకోండి, వాటర్ చాలా ఇంపార్టెంట్. హైడ్రేట్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుంది. దీంతో పాటు రైస్, కార్బ్స్ ఇవన్నీ కొంచెం తగ్గించాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే మనకు సులువుగా అరగని కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఫైబర్ ఉన్న కంటెంట్, రాగి, తర్వాత జోవార్ ఇలాంటివి తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ ని తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇట్ సెల్ఫ్ అంటే మనం పాలు ఇవ్వడమే అన్నిటికంటే చాలా సులువు మార్గం అనమాట వెయిట్ లాస్ కోసము. సో బ్రెస్ట్ మిల్క్ ఇస్తూ కూడా మనము చక్కగా షేప్ లోకి రావచ్చు. తర్వాత అందరికి ఇష్టమైన స్వీట్స్ కానీ లేదా లడ్డూస్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట డెలివరీ అయిన తర్వాత. ఇవన్నీ మేజర్ హెల్ప్ చేస్తాయి మనకి. అప్పుడప్పుడు తీసుకోవచ్చు, బట్ రెగ్యులర్ గా అయితే తీసుకోకూడదు. ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.